మనము ప్రభువును ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనలు 135వ అధ్యాయము, కీర్తనలు 135. దేవుని యొక్క వాక్యాన్ని మనం మార్చి మొదటి నుండి 7 వచనముల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయు వాడు ఆయనే, వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నారు. గత వారం అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలు, పనులు, వాతావరణము వీటన్నిటిలో నుండి మేము క్షేమంగా కాపాడినందుకై నిన్ను ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుచుంటున్నాను. ప్రభా, ఉదయ కాలం నుండి నైనా మరి మమ్మల్ని ప్రేమించి ప్రభు దినాన్ని ఇచ్చినారు. నైనా నీ మందిర ఆవరణములు నైనా మరి సిద్ధపరచుట కొరకై నీ బిడ్డలకు సహాయం చేస్తూ వచ్చినారు. అలాగే తండ్రి, చేరి వచ్చిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుట కొరకై నువ్వు మాకిచ్చిన ఈ యొక్క వాక్యమును ప్రభా మీరే పంచి ఇవ్వండి. నైనా నీ యొక్క మెల్లైన స్వరాన్ని వినగలుగుటకు నీ కృప చూపించండి. నన్ను కూడా నీ శిలువ చాటును మరుగు చేయండి. వందనము చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనము ప్రభువును ఆరాధించుట కొరకై, ఆయనను ఘనపరచుట కొరకై, ఆయన గొప్ప చేయుట కొరకై మనము చేరి ఉన్నాం. ఈ ఆరాధన సమయము ఏంటంటే దేవుణ్ణి మన జీవితాల్లో చేసినటువంటి మేళ్ళను బట్టి ఆయనను గొప్పగా కీర్తించి కొనియాడి ఆరాధించేటువంటి ఈ దినమును మనకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం ప్రభువును ఆరాధించేటువంటి మనము 5వ వచనంలో చెప్పిన రీతిగా ప్రభును ఆరాధించే బిడ్డలు ఏమి ఎరిగి ఉండాలట? నేను ఎరిగి ఉందును అంటున్నాడు. నేను ఎరుగుదును అంటున్నాడు కదా. ప్రభును ఆరాధించే మనము ఏమై ఉండాలి అన్నట్టు? నీవు వ్యక్తిగతంగా, నీకు నీవే వ్యక్తిగతంగా ఏమై ఉండాలి? నేను ఎరుగుదును. పలానా వ్యక్తి ఎవరైనా మనకు కనిపించినప్పుడు ఆయన మీకు తెలుసా అండి అని అంటే, తెలిస్తేనే మనము తెలుసు అండి అని చెప్తాం. తెలియకపోతే ఏమంటాము? తెలియదు అంటాం. అయితే మనము తెలిసిన దానిని, అనుభవిస్తున్న దానిని మనము
ఆయనను గొప్పతనాన్ని తెలుసుకొని మనము ఆయన ఆరాధించుకొరకై వచ్చి ఉంటున్నాము. ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా గొప్పవాడని. ఆయన ఎలాంటి వాడండి? మన దేవుడు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడంటే ఈ లోకంలో ఎవరు చేయనటువంటి గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. ఈ లోకంలో ఇది ఎవరు చేయరు, అన్నీ చేస్తారు రకరకాలుగా. మరి ఈ లోకంలో సైంటిస్టులు వీరందరూ ఉన్నారు. తయారు చేసినటువంటి వారు కూడా దేవుని బిడ్డలని మనం వింటూ ఉన్నాము ఎన్నో విధాలుగా మనం చూసినట్టయితే. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే 6వ వచనం అంటాడు, ఉమ్, 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 చాలు. ఆయన ఏం చేశాడు? ఆకాశమును, భూమి, సముద్రము, మహాసముద్రాలన్నీ ఆయనకి ఇష్టమైనవి. చూసారండి, ఈ లోకంలో ప్రతి మానవుడు అన్ని విధాలుగా చేశాడు, కానీ ఇవి చేయలేదు. ఆకాశంను ఎవరు చేశారండి? భూమిని ఎవరు చేశారు? సముద్రంను దేవుడే. అవి దేవుడే చేసినాడు. ఆయన తప్ప మరి ఇంకెవరు కూడా చేయరు. ఆ తర్వాత ఇంకేం చేశాడు ఆయన? 7వ వచనము, చూసారా, బూదిగంతం నుండి ఆవిరి. చూసారా, తర్వాత వాన కురియునట్లు మెరుపు పుట్టించేవాడు కూడా ఆయనే. ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మరి దేవుడు ఇవ్వకపోతే వర్షం ఎవరైనా మరి కురిపిస్తారా అండి? ఈ లోకంలో ఎవరు కురిపించరు. ఆయనే ఈ వాన కురినట్లు మరి చేశాడు. అంటే తర్వాత ఏం చేశాడు? ఆయన తన ధననిధిలో నుండి గాలిని బయలువెళ్ళచేయను. ఆయన తన ధననిధిలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే గాలిని ఇస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అవి చూసి చివరికి వీళ్ళకు ఏం పెట్టాలి అని అంటారంటే ఆక్సిజన్ పెట్టాలంటారు కదా. ఆక్సిజన్ పెట్టాలంటారు. ఈ ఆక్సిజన్ పెడితే మరి ఆయన బ్రతికే ఛాన్సెస్ కొంతవరకు ఉంటుందని పెడతారు. కానీ ఆ ఆక్సిజన్ ఖర్చు ఎంత? ఆక్సిజన్ అంటే ఏంటది? గాలి వారికి పెట్టారు. కానీ నీకు ఖర్చు లేకుండానే దేవుడు నీకు ఏమిస్తున్నాడు? గాలిని ఇస్తున్నాడు. ఇప్పుడు అన్నీ కొనుక్కున్నామండి మనము. భూమిని, ఆకాశంను, గాలిని మనం కొంటున్నామా? కొంటలేము. అది ఆయనే. అందుకే ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి వాడండి? 5 మొదటి వరుసలో యెహోవా గొప్పవాడని. యెహోవా ఎలాంటి వాడు? గొప్పవాడు. ఈ సత్యాన్ని ఎవరు ఎరిగి ఉండాలట? చెప్పరు. అదే చూస్తున్నాను. ఈ సత్యాన్ని ఎవరు ఎరిగి ఉండాలి? నేను ఎరిగి ఉండాలి. నేను ఎరిగి ఉంటే అప్పుడు ఆ దేవుణ్ణి, ఆయన గొప్పవాడని నేను చాలా గుర్తించగలుగుతాను. చాలా అంటే చాలా. ఆయన అంతటి గొప్పవాడు అన్నట్టు మన దేవుడు. నేను పూజిస్తున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడండి? చాలా గొప్పవాడు. ఈ లోకంలో దేవతలని పిలువబడుతున్న వారు ఉన్నారు. నేను వాటిని కూడా తయారు చేశాను. నేను శిల్పిని కాబట్టి, నాకు గవర్నమెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి తయారు చేశాను. అయితే వాటిలో ఏమున్నాయంటే కీర్తన 115లో మనము ధ్యానం చేస్తుంటాం తరచులో. వాటిలో ఏముంటాయండి? కీర్తనలు 115 4వ వచనం.
ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ ఇవన్నీ కూడా మరి నేను సిద్ధం చేస్తూ ఉండేవాడిని. అందుకనే ఇక్కడ ఏమంటే నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు. నేను చేసినటువంటి ఈ పని అంతే కూడా అంత తయారు చేశాను, కానీ అవి వాటికి ఏముండేటండి? ముక్కుండియు వాసన చూడదు, నోరుండియు మాట్లాడదు, చెవులుండియు వినవు, తర్వాత చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుక ఉండి కూడా అవి ఏం చేయ మాట్లాడవు. అయితే ఈరోజు వరకు నేను చేయకుండా ఆగినాను. ఎందుకంటే 8వ వచనాన్ని బట్టి ఉమ్, ఉమ్, వాటిని చేయవారు అన్నాడు అక్కడ. నేను ఏం చేసేవాడిని? నేను శిల్పిని, నేను అవి తయారు చేస్తూ ఉండేవాడిని. నేను ఎంతోమందిని అడిగాను, ఎవరు నాకు సరిగా చెప్పలేదు. కానీ దేవుని వాక్యం ద్వారానే నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వెంటనే వెంటనే నేనేం చేశానండి? నా పని సామాగ్రి, పనిముట్లు అన్నీ కూడా మా ఫ్రెండ్కి ఇచ్చేసి నేను ఖాళీగా ఉండిపోయాను. ఎందుకంటే వాటిని చేయవారు, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అనే సత్యాన్ని నేను ఎరుగుదును. నాకు తెలిసింది. కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? ఇదిగో ఈయన గొప్పవాడు, ఈయన మరి సముద్రమును, ఆ తర్వాత భూమిని, ఆకాశములను, సమస్తమును సృష్టించినటువంటి మరి గాలిని, భూదిగంతములు, ఆవిరిని, ఆ తర్వాత వర్షమును, సమస్తమును సృష్టించినటువంటి ఈ గొప్ప దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను మరి ప్రభువును స్తుతించుట కొరకై ఆయన ఏమన్నాడు? యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా సేవకులారా. యెహోవా సేవకులారా అంటే ఎవరండి? మిగతా వాళ్ళు చెప్పట్లేదు. యెహోవా సేవకులారా అంటే మనమే, ఆయన సేవకులం. కృత నిబంధనలో దేవుడు మనల్ని సేవకులుగా అందరినీ చేశాడు. కాబట్టి ఆయన సేవకులారా. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే 3వ వచనంలో యెహోవా ఎలాంటి వాడండి? దయాళుడు. ఆయన దయగలిగినటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు? దయ, ప్రేమ, సమస్తమును కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు నేను ఒక శిల్పిని అని చెప్పాను కదా. నేను తయారు చేసిన దాంట్లో ఎవ్వరికి దయలేదు. అది అట్లా పడి ఉంటుంది అంతే. నేను ఎట్లా చేస్తే అట్లా పడి ఉండేది కదా. ఆ తర్వాత నేను బురదలో ఎన్నో విధాలుగా దాన్ని తయారు చేస్తూ ఉండేది. అప్పుడు చూశాను అక్కడ ఏమైందంటే, అయ్యో నేను బురదలో ఉన్నాను అనేది కూడా మాట్లాడడానికి లేదు. ప్రేమ, కనికరం, జాలి లేనటువంటి స్థితి. కానీ మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన మరి దయ కలిగినటువంటి వాడు, దయాళుడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడని కీర్తనలు 103వ అధ్యాయం చూడండి. కీర్తనలు 103వ అధ్యాయము, కీర్తనలు 103 8వ వచనం. యెహోవా ఎలాంటి వాడండి? దయా దాక్షిణ్య పూర్ణుడు, దయగలిగినటువంటి వాడు. మనం ఆయన దృష్టిలో ఎంత మరి ఘోరమైనటువంటి వారమో అయినా కానీ మనల్ని దేవుడు, ఆయన మనపై దయ చూపిస్తూ వచ్చాడు.
మనం ఎంతటి ఘోరమైన వారం అంటే యెషయా గ్రంథము చూడండి. యెషయా 5వ అధ్యాయం అనుకుంటా. 6వ అధ్యాయము చూడండి. నేను ఎంత దౌర్భాగ్యుడని ఉంటుంది అక్కడ. ఓకే, వచ్చింది. ఏడవ వచనం చూడండి. 6:7 సారీ 6:7. ఐదవ వచనం చూడండి. చాలు. ఇక్కడ యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. మనం ఎలాంటి వారమంట? ఈ లోకంలో మనుషులైనటువంటి ప్రతి వారు కూడా ఎలాంటి వారండి? అపవిత్రమైనటువంటి పెదవులు గలవారు అంటున్నాడు. మన జన్మ ఎలాంటిది? దావీదు ఏమన్నాడు 51:5లో? నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని, నేను పాపంలోనే పుట్టినవాడను కదా. 51:5 వచ్చిమన్నాడు. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. చూసారా? కాబట్టి నేను పాపిని. ఈ పాపి చదువు ఉన్నా లేకపోయినా పాపే. నువ్వు ఎంత గొప్ప చదువు చదివినా కూడా పాపే. చదువుకుపోయినా ఏం లేకపోయినా కూడా పాపే. ఎందుకంటే ఇక్కడ యెషయా చెప్పిన రీతిగా, అయ్యో నేనెంత అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. మనము నివసిస్తున్నటువంటి ఈ స్థలము, మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వారటండి? అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో ఉంటాం. అవునా కదా? మనం ఎక్కడ ఉంటున్నాము? అపవిత్రమైన పెదవులు అంటే ఎలా ఉంటాయంటే, వినండి బాగా. అపవిత్రమైన పెదవులు ఎలా ఉంటాయంటే, మన ఇంటి పక్కల్లో పంచాయతీ పెట్టుకున్నప్పుడు వినాలి మనం. ఇక వాళ్ళు లా బా రకరకాలుగా కదా మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటి? అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు. అర్థమైందా? అంటే వారి మధ్యలో నివాసం ఉంటున్న నేను, వారి మధ్యలో నివాసం గనుక ఉంటే లాభం ఏంటంటే, చూడండి అదే 5వ వచనంలోనే నివసించువాడను, నేను నశించి తిని. ఇలాంటి అపవిత్రమైనటువంటి పెదవులు గల వారి మధ్యలో నేను నివాసం ఉంటున్నాను కాబట్టి నేను కూడా వారితో పాటు నశించిపోయిన స్థితిలో ఉన్నాను. అర్థమైందా అండి? నేను ఎలా ఉన్నాను? నశించిపోయే స్థితిలో. నా యొక్క నేను ఎవరి మధ్యలో ఉన్నాను? అపవిత్రమైనటువంటి జనముల మధ్యలో ఉన్నాను. వారు ఎంత చదవనియండి, చెడ్డ బూత్ మాటలు రాకుండా వారి నోట ఉండనే ఉండదు. అదే దేవుని అపవిత్రమైన పెదవులతో నేను ఉన్నాను, నశించిపోతున్నానని ఎరిగి ఈ అపవిత్రమైన పెదవులు గల జనాంగ మధ్యలో నశించిపోతున్న నన్ను ఇప్పుడు చెడ్డ బూతులు తిట్టేవాళ్ళు, పంచాయతీ పెట్టుకునే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా అండి? ప్రేమిస్తారు ఎవరైనా? వాళ్ళ ఇంటి వాళ్ళే సరిగా ప్రేమించరు. ఎందుకంటే వీడు వేస్ట్ ఫెలో అంటారు కదా.
ప్రేమించరు. కానీ అటువంటి జనాంగం మధ్యలో నశించిపోతున్న నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకనే ఆయన 103లో ఆయన ఏం చేశాడు? యెహోవా ఎలాంటి వాడు? దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. నువ్వు నశించిపోవుట నీకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేక నీ మీద దయ చూపించినటువంటి వాడు. నీ మీద నా మీద ఏం చూపించాడండి? దయ చూపించినాడు. నిన్ను నన్ను ఎరిగినటువంటి వాడు దయ చూపించి ఆయన నన్ను ప్రేమించి ఆయన రక్షించుకున్నటువంటి స్థితిని మనం ఎరుగుదాం. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో దేవుడు ఏమి కలవాడని మనము చూస్తూ ఉంటాము? ఏ స్వరూపి అని చూస్తూ ఉంటాము ఆయనను. తీనక్కర్లేదు అనుకుంటా. దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమ స్వరూపి. సరే చూద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతో ప్రేమించి, ఆయన స్వరూపమే ప్రేమ. అందుకనే నిన్ను నన్ను ఏం చేశాడంటే, మరి పాపం చేత అపవిత్రమైనటువంటి జనాంగం మధ్యలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు. ఒకసారి బాక్సింగ్ అన్న చిన్నప్పుడు మరి ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు, మన బాబు ఉన్నట్టుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏమైందటంటే, ఆ పిల్లోడు మోర్లు పడిపోయిందట. ఆ పిల్లోడు ఎక్కడ పడ్డాడు? మోర్లు పడిపోయింది. మోర్లు పడిపోయిన తర్వాత అన్న ఏం చేసిందంటే, ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఇంట్లోకి పట్టుకొచ్చాడు, ఇంటికి తెచ్చాడు. ఎక్కడికి తెచ్చాడు? ఇంటికి తెస్తే వాళ్ళమ్మ ముందు చూసింది ఆయనను, అప్పుడు లేడు. కాబట్టి ఈ మురికితో ఉన్న ఈ పిల్లోడు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడ, మా దగ్గర ఎందుకున్నావు, చిచ్చిచి నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు మురికిగా ఉన్నావు అని చెప్పేసి ఆ తల్లి అంటున్నప్పుడు వెంటనే మరి స్నేహితుడిగా ఉన్న ఈయన అతను వచ్చి, అమ్మ ఆయన నా ఫ్రెండ్. ఆయన ఎవరు? నా ఫ్రెండ్. ఓ నీ ఫ్రెండా అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి ఆయనంతా కూడా శుభ్రం చేసినటువంటి స్థితి. ఫ్రెండ్ కాబట్టి శుభ్రం చేశారు. వేరే వాళ్ళు అయితే చేస్తారా? చేయలేరు. విన్నారండి? కాబట్టి దేవుడు, నువ్వు మురికిగా నశించిపోయే స్థితిలో ఉన్నావు ఈ లోకంలో. నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయంటే నీలో నాలో, అపవిత్రమైనటువంటి ఇట్టి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఎలాంటి వాడండి? ఆయన ముందే ప్రేమస్వరూపి, అంతే. ఆయన ఎలాంటి వాడు? ప్రేమ స్వరూపి. మనకు శాస్త్రాలు ఉన్నాయి తెలుసు కదా, నేతి బీరకాయకు అంతేనా? కరెక్టేనా? నెయ్యి రాదట, అంతేనా? కరెక్టేనా? కాదు. అది ఎట్లా? అది ఇవన్నీ మర్చిపోయినాంలే. ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి శాస్త్రాలు చాలా వరకు మర్చిపోయాము. కానీ అవి చాలా మంచి, అవి కరెక్ట్గా చెప్పారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏముంటుందంటే, వాటికి పేర్లు ఉంటున్నాయి కానీ వాటిలో ఉండేవి అవి. నేను చెప్పబోయేది అది. వాటికి పేర్లు ఉంటాయి కానీ వాటికి ఉండదు. కానీ దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతో పాటు ఆయన ఎలాంటి వాడు? మనము మరి కీర్తనలో చూసినప్పుడు ఆయన గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడండి? చాలా గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పవాడని మనం చెప్పగలుగుతున్నాము? భూమి ఆకాశములను సృష్టించాడు, అందులో సమస్తమును ఆయన కలగజేశాడు, ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించాడు. ఆ తర్వాత నీవు నేను మురికి గుంటలో ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? అపవిత్రమైనటువంటి పెదవులు గల వారి మధ్యలో మనం ఉన్నాము, నశించిపోతున్నాం. అట్టి వారిని ప్రేమించడము ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. మన పిల్లలకు మనము చెడు మాటలు నేర్పిస్తామా అండి? చెప్పండి ఎవరైనా. కానీ వాడు బయటికి వెళ్తాడు, 4 రోజులు పెద్దగా అయిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చేసరికి అట్టి చెడ్డు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చినారా నీకంటే ఏం చేస్తాం? వాడి స్నేహితుడు, ఆ బయటంతా వాళ్ళే, అట్లా ఇట్లా మనం అంటూ ఉంటాం. అంటే ఏంటి?
అపవిత్రమైనటువంటి పెదవులు గల వారి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వారి మాటలు మరి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి వాళ్ళకు. మనం కూర్చునిబెట్టి రోజు చెప్పినా, గంటలు గంటలు చెప్పినా ఇది ఎక్కదు. కానీ బయటికి పోయి ఒక్కసారి చెప్పగానే వచ్చేస్తుంది. ఒక ఆయన పంది స్వభావాన్ని మారుద్దాం అనుకున్నట. ఒక ఆయన ఏం చేస్తాం అనుకున్నాడు, పంది స్వభావాన్ని మారుద్దాం అనుకున్నాడు. పంది స్వభావం ఎలాంటిది అన్నట్టు, బురదలో పడే స్వభావం అది, దాని స్వభావమే అదట. కానీ ఆయన దాన్ని ప్రేమించి ఏం చేసినట్టు దాన్ని గుణాన్ని దాన్ని మార్చేద్దాము అని చెప్పేసి చిన్నప్పుడే దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన స్నానం చేసిన రీతిగా మంచి పాలరాతి ఇల్లు, ఆ తర్వాత మంచి బాత్రూము, మరి షవరు, మంచి సోపు, ఆ తర్వాత దానికి ఈయన ఏదైతే రాసుకుంటాడో రుద్దుకుంటాడో అవన్నీ తనకు కూడా విచ్చి మరి 10 ఏళ్ళు దాన్ని అలా కాపాడుతూ వచ్చాడట. 10 ఏళ్ళు అయిన తర్వాత సరే ఒకసారి షికారికి తీసుకెళ్దాం దీనని మెడకు అది తాడు కట్టి ఆయన దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే దానికి అనుకోకుండా ఒక బురద మడుగు కనబడింది. అర్థమైందా? కనబడగానే ఏం చేసింది, అది ఆయన చేతిలో ఉన్న ఆయన పట్టుకున్న దాన్ని ఇట్లా లాక్కొని వెళ్ళి బురదలో కూర్చుంది. చూసారా, స్వభావం మారిపోయిందా? ఈ లోకంలో మనం ఎన్ని చదువులు చదివినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత నాగరికతల్లో కుటుంబంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మన స్వభావం పోదు. మన స్వభావం ఏంటంటే పాప స్వభావం. ఈ పాప స్వభావం ఏంటంటే అపవిత్రమైనటువంటిది. అయితే ఈ గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే మనము అప్పుడప్పుడు ఏదైనా చిలకలో పని చేసినప్పుడు సర్కారు తుమ్మలు అవి ఉంటాయి కదా, వాటిని తీసేయాలి అని అంటాం. తీసేయాలంటే ఎక్కడికి వెళ్ళి తీసేయాలో వాటిని, అంటే ఆ చెట్టు యొక్క స్థితిని ఎక్కడికి వెళ్ళి తీసేస్తే మళ్ళీ రాదు అని అంటాం, వేర్లో నుండి తీసేస్తే ఇక రాదు అని అంటాం. అంతేనా? మన దేవుడు ఎంతటి గొప్పవాడంటే నీలో నాలో నీవు పాపంతో జన్మించిన ఆ వేర్లతో కలిగి ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తొలగించేటువంటి దేవుడు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన భూమి ఆకాశంలోనే కాదు, ఆయన ఏం చేశాడు, నిన్ను నన్ను మరి ప్రేమించి పవిత్రపరిచినటువంటి దేవుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది చూడండి. 7 తెలుసు మనకు. 7లో ఏముంటుంది, అప్పుడైనా కుమారుడైనా 1 యోహాను పత్రిక ఆయన కుమారుడైన యేసు రక్తం ఏం చేసిందండి, మన యొక్క ప్రతి పాపం నుండి ఏం చేసిందంటే మనల్ని పవిత్రపరిచింది. అంత మాత్రమే కాదు, ఇంకొక వచనం చూడండి, 9వ వచనం. చూడండి ఏం చేశాడు, మన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, 1 2 కాదు, 1 2 కాదు, అర్థమైందండి. ఇప్పుడు సమస్తమైనటువంటి దుర్నీతి, అందుకే నేను చెప్పాను మరి కుక్కుటి వేళ్ళతో సహా తీసివేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఆయనకు అదొకటి సాధ్యమా? కాదు. భూమి ఆకాశం సృష్టించడం, వాన కురిపించడం, వరద రప్పించడం ఇవే సాధ్యం ఆయనకు కాదు. ఈ నశించిపోతున్న ఈ మానవుని, అనేకమైనటువంటి పాపముల చేత నిండి ఉన్న ఈ మానవుని కూడా రక్షించుటకు ఆయన ఎలాంటి వాడండి, సమర్థుడు. ఆయన గొప్పవాడు. అందుకని ఆయన ఏం చేసింటే తన రక్తమును దారపోసి నశించిపోతున్న నిన్ను నన్ను ఆయన వెతికి రక్షించినాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా. అందుకని 135లో మనము చూచినాము కదా, అక్కడ ఏమంటున్నాడు ఆయన, అందుకే నేను ఎరుగుదును అంటున్నాడు. ఏం తెలుసట ఆయనకు? ఇప్పుడు నీకు వాక్యం విన్నావు కదా అండి, ఇప్పుడు నువ్వు నేను చెప్పగలుగుతామా? 5వ వచనంలో అని అంటాడు కదా, 135:5లో
దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదండి. ఆయన అన్నీ సృష్టించినాడు. అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో ఉన్న నన్ను నశించిపోకుండా వెతికి రక్షించినాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన మన పట్ల ఆయన మనం నశించిపోకుండా ఉండడానికి కొరకే ఆయన మన పట్ల ఏం చూపించాడు? దయ చూపించినాడు. ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. ఆయన చూపించి నన్ను రక్షించినాడు అన్నటువంటి ఆ స్థితిని ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఎరుగుదును అన్నాడు. ఎవరండి? మనం ఎరుగుదుమా? అది అడుగుతున్నాడు. మనము ఎరుగుదుమా అంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉంటివి? యెషయా గ్రంథంలో చూపిన రీతిగా అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో ఉంటుంది. అలా అక్కడ ఉంటే నువ్వేమైపోతున్నావట? నశించిపోతున్నావు. కానీ నిన్ను ఏం చేశాడు? నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకై మనిషి కుమారుడి లోకానికి వచ్చి నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అది తెలుసా నీకు నాకు? అదే అడుగుతున్నాడు. కొన్నిసార్లు మనకు మరి బైబిల్లో ఉన్న కథలన్నీ తెలుసు కావచ్చు. మోషే కథ అందరికి తెలుసు కదా మోషే, దావీదు కథ, మోషే కథ, యోసేపు కథ అందరికి తెలుసా తెలియదా? చెప్పండి. మీరు మౌనంగా ఉంటే తెలుసు తెలియదు నాకు డౌట్. మోషే కథ తెలుసా అండి? అయితే యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క స్థితి ఇది మనం ఎరిగి ఉంటే అప్పుడు నీకు మేలండి. అప్పుడు నీ యొక్క ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. మోషే కథ విని గమ్మున పడుకుంటే రక్షింపబడతావా నువ్వు? చెప్పండి. రక్షణ వస్తుందా నీకు? రాదు. మన ఈ మధ్యలో ఒక ఆయన యూట్యూబ్లో చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, ఒక ఇజ్రాయెల్ ఒక మిలిటరీ సహోదరిని పట్టుకున్నారట. అప్పుడు అక్టోబర్లో పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత 5 నెలలకు ఆమె విడిచిపెట్టారట. విడిచిపెట్టిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ధర్మశాస్త్ర సంబంధంగా తను చాలా భయభక్తులలో ఉంటూ వచ్చింది. కానీ చెప్పే యాంకర్ ఏమన్నాడంటే, అట్లా ఉన్నా కానీ యేసుప్రభు లేకపోతే పరలోకం ఉండదండి అనుకున్నాడు. అర్థమైందా? యేసుప్రభువును విశ్వసించకపోతే ఏముండదండి? పరలోకం ఉండదు అని దేవునికి వాక్యంలో మనం చూస్తుంటాం. కాబట్టి దేవుడు మన ఏళ్ళ దయ దాక్షిణ్యం చూపించి, ఆయన అంత గొప్పవాడుగా ఉన్నా కానీ నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దయ చూపించి, ప్రేమ చూపించి, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచినటువంటి దేవుడు. ఇటు గొప్ప దేవుణ్ణి మనము స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాము? అందుకనే ఈ సమయంలో అటు గొప్ప దేవుణ్ణి ఈ యొక్క వాక్యం ద్వారా మరి నీతో నాతో మాట్లాడినటువంటి ఈ లేఖన భాగములను బట్టి మరి ప్రభు సన్నిధిలో మనము మరి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ వాక్య తలంపులతో మనము పాట పాడుకుందాము. ఇదే పాటలో ఆఖరి చరణం అదే, ఓ ప్రేమ గల. అక్కడ ఒక మాట ఉందండి, అది పరమగీతంలో ఉన్నటువంటి వర్డ్ 4వ వచనం. అదే, ఓ ప్రేమ గల నా ప్రభువా, దాంట్లో చివరి వచనం. నల్లని దానన చిన్న చూపు చూడక నన్ను రక్షించినావు. నల్లని దానన చిన్న చూపు చూడక నన్ను రక్షించినావు. అతి మనోహరమైన దానవు, సౌందర్యవంతురాలవు. అతి మనోహరమైన దానవు,
తర్వాత మనం చేద్దాం.